హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జానూస్ డైలీ రెసిపీస్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా రోజుల తర్వాత ఐ ఆమ్ బ్యాక్. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. మునక్కాయలు అలాగే కాలీఫ్లవర్ కర్రీ అండి ఇది. మునక్కాయలు పసుపు కొంచెం ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు విజిల్ బాయిల్ చేయండి. అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ అలాగే జీలకర్ర వేసి కొంచెం చిట్టపటలాడేటప్పుడు ఆనియన్స్ వేసి వేగనివ్వండి. బాగా లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు, అంత డార్క్ కాదండి, అలాగే ట్రాన్స్లూసెంట్ కూడా కాదు, డార్క్ అయ్యే సమయంలో అంతవరకు వేయించండి. బాగా నేను ఇలా ఆనియన్స్ అన్నీ సపరేట్ పెటల్స్ చేసుకుంటూ బాగా వేగనిస్తున్నాను నేను దీన్ని. సారీ అండి, చాలా రోజుల తర్వాత చేస్తున్నాను వీడియో ఇది పచ్చి కొబ్బరి అండి. మిక్సీలో కొంచెం వేయించుకున్న ఆనియన్స్ అలాగే నువ్వులు మిక్సీకి వేసుకొని పెట్టుకోండి. అలాగే ఇటు సైడ్ వచ్చేంత వరకు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్, అందుకే కొంచెం వాటర్ వేసి పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పసుపు అలాగే కారపొడి, మీకు తగినంత కారపొడి వేసుకోండి. అలాగే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మసాలా మగ్గడానికి కొంచెం వాటర్ వేసి అలాగే ఉప్పుతో పాటు కొంచెం వేయించండి. చూడండి, ఇలా బాయిల్ వచ్చేంత వరకు ఇలా బబుల్స్ వస్తాయి కదా, అలాగా వాటర్ ఇంకిపోతుంది. ఇప్పుడు టొమాటోస్ వేసేద్దాం. నేను 3 టొమాటోస్ తీసుకున్నాను. బాగా వేసి మగ్గనిద్దాం మూత పెట్టేసి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి, దాన్ని ఆ పేస్ట్ని వేసేసి బాగా కలపండి. అలాగే టొమాటోస్ మ్యాష్ చేసుకుంటూ కొంచెం వాటర్ వేసి ఇప్పుడు దీన్ని మగ్గనిద్దామండి. బాగా మిక్స్ చేయండి, కొంచెం బాయిల్ చేద్దాం థిక్ పడేంత వరకు, అంటే ఆ పేస్ట్ అవ్వాలి కదా. చూడండి, తర్వాత బాయిల్ చేసిన మునక్కాయలు వేసేసి అలాగే దాని వాటర్, ఎందుకంటే న్యూట్రియంట్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఆ వాటర్ కూడా వేసేసి బాయిల్ పెట్టేద్దాం మూత పెట్టేసి. నేను అలాగే దీంట్లో కాలీఫ్లవర్ వేసానండి. యాక్చువల్లీ వేయాలనుకోలేదు మా హస్బెండ్, ఇంకా ఇదొక కాలీఫ్లవర్ కొంచెమే ఉంది కదా, ఇది కూడా వేసేయంటే, అందుకే నేను వేసేసాను. హాఫ్ ఫ్రై చేసి కాలీఫ్లవర్ వేసాను. అలాగే నేను ఇక్కడ, మీరు కావాలంటే క్రీమ్ వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం మిల్క్ వేసాను. బాగా కలిపి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు, అలాగే దాంతోపాటు చపాతీ అండి. బాగా ఇలా చూడండి ఎలా పొంగుతుందో, మంచిగా వేడిగా చపాతీతో మునక్కాయ అలాగే కాలీఫ్లవర్ కర్రీ వేసుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి రెసిపీ. నేను కొత్తగా ట్రై చేశాను. సో ట్రై చేసి మీరు ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.